జగన్మోహన్ రెడ్డి అరెస్టు చుట్టూ వైఎస్ఆర్సీపీ పార్టీ హైడ్రామా క్రియేట్ చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తున్నారా? వాళ్ళు నడుపుతున్నటువంటి సాక్షి పత్రిక, మిగిలినటువంటి మద్దతుకు ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ఆ డ్రామా క్రియేట్ చేస్తున్నాయా అనేది కొంచెం మనం చర్చించాల్సినటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అరెస్ట్ వెనకాల? ఏం జరుగుతుంది అంటే, ఈ అరెస్టు అక్రమము అని చెప్పేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. దేనికి ఆ కుట్ర చేస్తూ ఉన్నారంటే, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించేదానికి, అంటే ఉన్నటువంటి ఓట్ బ్యాంకు పోకుండా కాపాడుకోవడానికి ఒక అస్త్రంగా, తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్తే, బై ఎలక్షన్లో ఎన్నికలకు వెళ్తే బల ప్రదర్శనగా ఉండేదనుకో, విశ్వసనీయత పేరుతో విశ్వాసం కోల్పోతున్నటువంటి, ప్రజల విశ్వాసం కోల్పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి పుంజుకునేదానికి ఈ అరెస్ట్ చుట్టూ డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అసలు మనకి లిక్కర్లో స్కామ్ జరిగిందా లేదా అనే దాని మీద ప్రధానంగా ఆధారాలు ఉన్నాయా లేదా అనేదాన్ని మనం ఇప్పుడు వరకు జరిగినటువంటి దర్యాప్తు, చూసినటువంటి వార్తా కథనాలు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, అంటే సిట్ అఫీషియల్గా స్టేట్మెంట్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వేసినటువంటి షార్ట్ షీట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ షీట్ ద్వారా రిమాండ్కి వెళ్ళినటువంటి ఇప్పటివరకు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో రిమాండ్ రిపోర్ట్ల ద్వారా ఏం జరుగుతుంది ఈ కేసులో, ఏం జరిగింది ఈ కేసులో, ఎంతవరకు ఎంతమంది ఎంత డబ్బు, అంటే ఎంత పెద్ద స్కామ్ చేశారు, ఎన్ని వేల కోట్లు ఎంతమంది ఎన్ని దారుల్లో లబ్ధి పొందారో అనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఇందులో కక్షపూరితమే అంటే ఒక జగన్మోహన్ రెడ్డిని, ఒక మిథున్ రెడ్డిని, ఒక పెద్దిరెడ్డిని, ఒక వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి ఈ కేసులో ఈ కీలక దర్యాప్తులు జరిగితే వీళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. ఒక విజయసాయిరెడ్డిని అప్రూవర్గా మారాల్సిన అవసరమేముంది? ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి A1 ముద్దాయిగా ఎంచుకున్నాడు. అతను తరపు ఫ్రెండ్స్ చాణిక్య ఇతర వ్యక్తులు ఎంచుకున్నారు. భారతీ సిమెంట్ డైరెక్టరు బాలాజీ గోవిందప్ప ఎందుకు ఈ కేసులో ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇంకా చాలామంది ఈ కేసులో ఎందుకున్నారు అంటే, ఈ కేసు ఒక వ్యక్తిని టార్గెట్ చేసింది కాదు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి సిట్ చేతులు దులుపుకునేటువంటి ఉద్దేశము కాదు. అంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే నిర్దాక్షిణ్యంగా ఇంత పెద్ద దర్యాప్తు చేయవసరం, దొరికిన ఆధారాలను తీసుకొచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదవేంటి అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే ఇందులో అరెస్ట్ చేయడం పెద్ద విషయమే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 1 ఇయర్కు ముందు చంద్రబాబు నాయుడిని ఎక్కడో కర్నూలు పర్యటనలో ఉన్నటువంటి వ్యక్తి బస్సుని అర్ధరాత్రి కూడా బస్సులో బంధించి పొద్దునే అరెస్ట్ నోటీస్ చేతికిచ్చి, అరెస్ట్ వారెంట్ చేతికిచ్చి తిన్నగా బై రోడ్డు తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆధారాలు లేవు అని చెప్పినప్పుడు కూడా ఆ ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకుండా మరి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు చూసాక ప్రభుత్వం తలుచుకుంటే ఈ రిమాండ్లు కేసులు ఇదెంత పెద్ద విషయం ఉంది. ఆయన అందులో అంతకుముందంటే ఒకసారి ప్రతిపక్ష నేత, ఒకసారి ముఖ్యమంత్రి. ఇప్పుడు ముఖ్యమంత్రి అలా పోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. మొదట ప్రతిపక్ష నేత, తర్వాత ముఖ్యమంత్రి, ఇప్పుడు అసలు ప్రతిపక్ష హోదానే కోల్పోయాడు. ప్రతిపక్ష హోదా అనేది లేదు కదా ఆయనకి. ఆ హోదా కోల్పోయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఎంతసేపు? ఒక ఎమ్మెల్యేనే కదా, తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే అది పెద్ద విషయం ఏముంది, కూర్చోబెట్టచ్చు. కానీ ఈ దర్యాప్తు జరుగుతున్నది అంతకు కాదు. ఈ దర్యాప్తులో పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి ఈ దర్యాప్తు ఎంత లోతుగా జరుగుతుంది. కానీ ఇక్కడ బయట నుండి చూసే వాళ్ళకి ఈ కేసులో అంత పెద్ద బలం ఏముంది అని వాదన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్గా బలం ఉంది. ఎందుకంటే ఈ కేసు అంత లోతుగా దర్యాప్తు జరిగింది కాబట్టి. ఒక వ్యక్తి టార్గెట్ అనుకుంటే ఇంతమందిని అరెస్ట్ చేయవసరంలా, ఒక్కడనో ఎడ్డని అరెస్ట్ చేసి తీసుకొచ్చేయచ్చు. A1, 2, 3, 4 కింద పెట్టేసి వేసేయచ్చు. అసలు A1 జగన్ని పెట్టేయచ్చు, ఎందుకంటే ఆయనే దాని అంతిమ లబ్ధిదారు కాబట్టి.
కానీ దాని వెనకాల గ్రౌండ్ పనిచేసిన వాళ్ళందరినీ కూడా, అంటే ఆ కేసు ఎలా జరిగింది అనే దాని మీదే అలాగే దర్యాప్తు జరిగింది కాబట్టి వాసుదేవరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషను రాజకేశ్ రెడ్డి నుంచి ఎవరు అంటే ఈ కేసులో 1 by 1 ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారో 1 by 1 అలాగే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, 1 by 1 అలాగే ఛార్జ్ షీట్లో ఎఫ్ఐఆర్లు వేశారు. సో కాబట్టి అలాగే అరెస్ట్ జరిగింది. కానీ మన అప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు అని, అంటే ఇందులో ఆధారాలు ఏముంటాయి, బలం ఏముంటుంది అంటే ఎగ్జాక్ట్గా ఆధారాలు ఉంటాయి, బలం ఉంటుంది. అరెస్ట్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఆందోళనలో ఇటు జగన్మోహన్ రెడ్డి అటు వైసీపీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో లాభం పొందాలి, లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. దాని ద్వారా ఏంటంటే ప్రజలు నష్టపోతారు, వీళ్ళు నమ్మేటువంటి అమాయక కార్యకర్తలు నష్టపోతారు. వాస్తవానికి కేసులో దర్యాప్తు చాలా లోతుగా జరిగింది, చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ నేను వైసీపీ ఉన్నటువంటి కార్యకర్తలకి రప్పాగాళ్ళే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏదో ఆయన్ని కుట్రపూరితంగానో రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని గొడ్డలు దించుకుని రోడ్లెక్కి లేనిపోయిన హడావుడి చేస్తే తర్వాత ఇబ్బందులు పడతారు. ఎందుకంటే సామాన్యుల ప్రాణాలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకున్నారు కాబట్టి మీ నాయకుడైతే అయి ఉండొచ్చు, ప్రజల ప్రాణాలు కోల్పోయి జీవితాలను కోల్పోయారు. దాని వైపు కూడా ఆలోచించండి, దాని మీద కూడా జాలి చూపించండి, చనిపోయిన కుటుంబాల మీద కూడా జాలి చూపించండి. ఇలాంటి వాళ్ళని శిక్షించడం అనేది నేరం ఏం కాదు. అలాంటి వ్యక్తుల కోసం గొడ్డలు దించేసుకోవడం అనేది సమాజంలో మంచి పద్ధతి కాదు.